హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మనము 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి కరెంటు పాలిటీ, మోస్ట్ ఇంపార్టెంట్ కరెంటు పాలిటీ డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి ఫిబ్రవరి 2024కు సంబంధించి. ఈ వీడియోలో మనము ఫిబ్రవరి నెలకు సంబంధించిన అన్ని అంశాలు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఆల్రెడీ మనం 2024 జనవరికి సంబంధించినటువంటి పాలిటీ అండ్ అలాగే మిగతా కరెంట్ అంశాలు కూడా డిస్కస్ చేసి వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోలు చూసిన తర్వాత మీరు ఈ యొక్క వీడియోలు చూడండి, ఎందుకంటే ఈ యొక్క సీక్వెన్స్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క వీడియోలో కూడా చూడండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లకే తెలుపుదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి నూతన పార్లమెంటు భవనంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి సభ్యుడు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి మీకు చాలా ఎగ్జామ్లో అడుగుతారు. తొలి సభ్యుడు ఈ యొక్క పాలిటీ అంశాల్లో. ఇక్కడ చూద్దాం. జనవరి 31, 2024 జనవరి 31న నూతన పార్లమెంటు భవనంలో ముగ్గురు రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఇద్దరు చేశారు. అలాగే రాష్ట్రపతిదే నామినేట్ చేయబడినటువంటి మరొక వ్యక్తి యొక్క ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇందులో తొలి వ్యక్తిగా ఎవరు నిలిచారంటే సత్నామ్ సింగ్ సంధు నిలిచారు. అలాగే మొత్తం ముగ్గురు అని చెప్పాం కదా. ఫస్ట్ పర్సన్ వచ్చేసి సత్నామ్ సింగ్ సంధు అండ్ మిగతా ఇద్దరు పర్సన్స్ వచ్చేసి స్వాతి మాలివాల్ అండ్ నారాయణ దాస్ గుప్తా. వీరిద్దరు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ నోట్. ఇలాంటి నోట్ అని రాసినప్పుడు ఇంపార్టెంట్ అనమాట. నూతన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి వ్యక్తిగా ఎవరు నిలిచారంటే సత్నామ్ సింగ్ సంధు నిలిచారు. అండ్ ఎవరు ఈ యొక్క సత్నామ్ సింగ్ సంధు ఎవరంటే ఈ యొక్క రాష్ట్రపతిచే నామినేట్ కాబడ్డారు కాబట్టి తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఈయన ఒక ఎడ్యుకేషనిస్ట్, ఒక విద్యావేత్త, చండీగఢ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు. ఈ యొక్క యూనివర్సిటీ వచ్చేసి 2012లో స్థాపితమైంది. చండీగఢ్ యూనివర్సిటీ ఫౌండర్ ఎవరంటే ఈ యొక్క సత్నామ్ సింగ్ సంధు. ఈ యొక్క ఎడ్యుకేషన్ కేటగిరీలో రాష్ట్రపతి నామినేట్ చేయబడ్డారు. ఆయన ఈ యొక్క నూతన పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేసినటువంటి తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. ఓకే, ఇక్కడ చూడండి మరికొన్ని అంశం. 2001లో మొహాలీ ప్రాంతంలో చండీగఢ్ గ్రూప్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సత్నామ్ సింగ్ సంధు. అండ్ ఆసియాలోనే అత్యుత్తమ ప్రైవేట్ యూనివర్సిటీగా చండీగఢ్ యూనివర్సిటీ తొలి స్థానంలో ఉంది. అలాగే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో చోటు దక్కించుకుంది. ఇవన్నీ కూడా మీకు అడగారు. ఒకవేళ అడిగితే సత్నామ్ సింగ్ సంధు గురించి ఏదైనా ఇదంతా కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు. ఓకే, అండ్ నెక్స్ట్ నేర చట్టాల పరిధిలోకి క్రిమినల్ పరువు నష్టం. లా కమిషన్ సిఫార్సు చేసినటువంటి ప్రతిపాదనలు అనేవి చాలా ఇంపార్టెంట్. లా కమిషను నేర చట్టాల పరిధిలోకి క్రిమినల్ పరువు నష్టం అనేది చేర్చబడింది. ఆ యొక్క సూచించింది ఈ యొక్క లా కమిషన్ అనేది. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. క్రిమినల్ పరువు నష్టాన్ని మన దేశంలో తిరిగి నేర చట్టాల పరిధిలోకి తీసుకురావాలని న్యాయ కమిషన్ ఈ యొక్క లా కమిషన్ అనేది సిఫార్సు చేసింది. గుర్తుపెట్టుకోండి, లా కమిషన్ చేసేటువంటి సిఫార్సులు ఏవైతే ఉంటాయో అలాగే ఈ యొక్క సూచనలు ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్లో అడుగుతారు. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు మీకు. ఓకే, ఇలా సిఫార్సు చేసింది ఈ యొక్క లా కమిషను. అప్పుడే నిందాపూర్వకటువంటి ప్రసంగాలు, ఆరోపణల నుండి ప్రతిష్ట హక్కుకు తగిన రక్షణ దక్కుతుందని లా కమిషన్ సూచించింది. ప్రజెంట్ ఎన్నో లా కమిషన్ నడుస్తుందంటే 22వ లా కమిషన్ నడుస్తుంది. ఈ యొక్క 22వ లా కమిషనే ఈ యొక్క నేర చట్టాల పరిధిలోకి దీన్ని తీసుకురావాలని చెప్పింది. ప్రజెంట్ 22వ లా కమిషన్ చైర్మన్ ఎవరున్నారంటే రితురాజ్ అవస్థి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ కూడా. 2020 ఫిబ్రవరి 1న అయితే ఈ యొక్క 22వ లా కమిషన్ ఏర్పాటైంది. 2024 ఆగస్టు 31 వరకు ఈ యొక్క 22వ లా కమిషన్ పనిచేస్తుంది, అంటే మనుగడలో ఉంటుంది. మొదటి లా కమిషన్ వచ్చేసి 1955లో ఏర్పాటైంది. అప్పటి చైర్మన్ వచ్చేసి ఎంసీ శెతల్వాడ్. ఈయన్నే మొట్టమొదటి అటార్నీ జనరల్ అని కూడా పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బ్రౌనీ పాయింట్స్. నెక్స్ట్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సంబంధించి ఒక బిల్లు రీసెంట్గా ఈ యొక్క పార్లమెంటులో అయితే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. ఉద్యోగాల పోటీ పరీక్షల్లో అవకతవకలు అంటే పేపర్ లీకేజ్ అయితేనేమి, క్వశ్చన్స్ ఈ యొక్క కీస్ కాల్స్ చేసి వాట్సాప్లో అడగడము, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అవకతవకల కిందకి వస్తుంది. అలాంటి అవకతవకలకు పాల్పడే వారిపై కేంద్రం కొరడా వేసేందుకు ఫిబ్రవరి 5న ఈ యొక్క లోక్సభలో కొత్త బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇవంతా కూడా. ఆ యొక్క బిల్లు పేరు ఏంటంటే ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్. ఈ యొక్క అవకతవకలు ఏవైతే ఉంటుందో వాటిని నివారించడానికే ఈ యొక్క బిల్లును
కేంద్ర మంత్రి గుర్తుపెట్టుకోండి జితేంద్ర సింగ్ అయితే ఈ బిల్లును లోక్సభలో ఫిబ్రవరి 5న ప్రవేశపెట్టడం జరిగింది. అండ్ ఇదొక అమల్లోకి వస్తే పేపర్ లీకేజీకి పాల్పడిన, అలాగే మాల్ ప్రాక్టీస్ చేసిన, అలాగే నకిలీ వెబ్సైట్లను సృష్టించినా కూడా కనిష్టంగా 3 ఇయర్స్ నుండి గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. సో ఈ డిజిట్ గుర్తుపెట్టుకోండి శిక్ష. అండ్ అలాగే రూపాయలు 1 కోటి వరకు జరిమానా పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక్కడ కనిష్టంగా 3 సంవత్సరాల నుండి గరిష్టంగా 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది ఒకవేళ పేపర్ లీకేజీ పాల్పడిన, మాల్ ప్రాక్టీస్ చేసిన, నకిలీ వెబ్సైట్లను సృష్టించిన. ఓకే. అండ్ ఇక్కడ ఈ బిల్లులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేద్దాం. ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాల లీకేజీలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకోవడం, అభ్యర్థులకు నేరుగా కానీ ఇతర మార్గాల ద్వారా కానీ సహకరించడం, కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేయడం కూడా ఈ యొక్క బిల్లులో ఉన్నటువంటి దానికి సంబంధించి శిక్షనే. అండ్ అలాగే నియామక సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించడం, అలాగే నకిలీ పరీక్షలను నిర్వహించడం, నకిలీ అడ్మిట్ కార్డులను జారీ చేయడం, నకిలీ నియామక పత్రాలను ఇవ్వడం కూడా శిక్షనే అవుతుంది. అలాగే పరీక్షల సమయంలో ఈ యొక్క అనుకూలులకు సీట్లను మార్చడం, అంటే వాళ్ళ విద్యార్థులకు అక్కడి నుంచి అక్కడికి సీట్లను మార్చడం, పరీక్ష తేదీలను మార్చడం, అంటే పలానా టైంకి రాయడం, పేపర్ ఈజీగా పెట్టడము, ఇలాంటివి చాలా జరుగుతుంటాయి కదా మనకు. సో షిఫ్టులను అనుకూలంగా మార్చడం ఇవన్నీ కూడా శిక్షనే అవుతుంది. పరీక్షలను నిర్వహించినటువంటి సంస్థ కూడా అక్రమాలకు బాధ్యురాలే. సో అలా చేపట్టడం కూడా ఈ యొక్క సంస్థ ఏదైతే ఉంటుందో అవి కూడా బాధ్యురాలే అని చెప్తుంది ఈ యొక్క చట్టము. అలాగే అలాంటి సంస్థలకు 1 కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ అలాంటి సంఘటనలకు పాల్పడితే మాత్రం ఆ యొక్క సంస్థలు కూడా గరిష్టంగా 1 కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు. అటువంటి సంస్థలను భవిష్యత్తులో ఇలాంటి ఎగ్జామ్స్ నిర్వహించకుండా పూర్తిగా బ్యాన్ చేస్తారు. అంటే 4 ఇయర్స్ పాటు ఆ యొక్క బ్యాన్ ఉంటుంది. అండ్ ఈ యొక్క ఆఫ్ లెటర్లు ఇవ్వడము, అలాగే ఒకరికి బదులు ఇంకొకరితో ఎగ్జామిన్స్ రాయించడము, అంటే మాల్ ప్రాక్టీస్ అంటారు దీన్ని, వంటివి చేస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. సో ఇది ఇంపార్టెంట్. ఈ యొక్క బిల్లులు ఏదైతే మనం డిస్కస్ చేస్తామో అవి డెఫినెట్గా మీ యొక్క కరెంట్ పాలిటీలో అడుగుతారు ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. సో అస్సాంలో పోటీ పరీక్షలకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లును తీసుకొచ్చారు. సో ఇలాంటివి కూడా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ పోటీ పరీక్షలో అక్రమాలకు పాల్పడితే 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు 10 కోట్ల వరకు జరిమానా విధించేటువంటి బిల్లును ఈ యొక్క అస్సాం శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఇది ఈ యొక్క పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ యొక్క మాల్ ప్రాక్టీసెస్ అక్రమాలను నివారించడం కోసమే ఈ యొక్క అస్సాం ప్రభుత్వము కొత్తగా తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఆ యొక్క అక్రమాలకు పాల్పడితే మాత్రం 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, అలాగే 10 కోట్ల వరకు జరిమానా ఉంటుంది. ఓకే. ఈ యొక్క మేరకు ఈ యొక్క బిల్లు ఏదైతే ఉంటుందో అస్సాం పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్ 2024ను ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత్ బిశ్వా శర్మ ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అది. నెక్స్ట్. సో డిస్కస్ చేసాం కదా ఇందాకే పోటీ పరీక్షలకు సంబంధించి ఫిబ్రవరి 6న లోక్సభ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 6న లోక్సభ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 5న లోక్సభలో ప్రవేశపెట్టారు. సో డేట్స్ కూడా గుర్తుపెట్టుకుంటే ఒక్కసారి అడిగే ఛాన్స్ ఉంది మీకు. నెక్స్ట్ టాపిక్. సో జడ్జీల రిటైర్మెంట్ వయసును పెంచలేం అని కేంద్రం స్పష్టంగా తెలియజేసింది. అయితే ప్రజెంట్ ఈ యొక్క జడ్జీల రిటైర్మెంట్ వయసు ఎంత ఉంది అని ఎంతకు పెంచాలని ఈ యొక్క పరిగణలోకి ఉందనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలుగా ఉంది. హైకోర్టు యొక్క న్యాయమూర్తుల వయసు 62 సంవత్సరాలుగా ఉంది. అయితే ఈ యొక్క వీరి వయసును పదవీ విరమణ వయసును వారి పనితీరు ఆధారంగా పెంచాలని 2023 ఆగస్టులో బీజేపీ ఎంపీ అయినటువంటి సుశీల్ కుమార్ మోదీ నేతృత్వంలోటువంటి స్థాయి సంఘం తెలిపింది. అయితే ఇది సాధ్యం కాదు అని కేంద్రం తాజాగా ప్రకటించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సుశీల్ కుమార్ మోదీ ఈ యొక్క స్థాయి సంఘం అయితే ఏం చెప్పిందంటే వారి యొక్క పదవీ విరమణ వయసును పనితీరు ఆధారంగా పెంచాలని స్పష్టం చేసింది ఈ యొక్క స్థాయి సంఘం. అయితే ఇది కుదరదు, వీలు పడదు అని కేంద్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఓకే. నెక్స్ట్. సో ఎన్ఆర్ఐ పెళ్లిలకు కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెన్స్ ఇండియన్స్. సో వీళ్లకు ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు కేంద్రము. సో ఒకసారి చూద్దాం. విదేశీ పౌరసత్వం కలిగినటువంటి భారతీయులు, అలాగే ఎన్ఆర్ఐలతో వివాహాలకు సంబంధించి అనేక మోసాలు జరుగుతుండడంపై 22వ లా కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అందుకనే ఈ యొక్క కొత్త చట్టం, సో వీళ్ళకు సంబంధించి కొత్త చట్టం తీసుకురావాలని లా కమిషన్ ప్రతిపాదించింది. సో ఆ యొక్క సిఫార్సులు కూడా చేయడం జరిగింది. ఆ యొక్క సిఫార్సులు ఏంటనేది ఒకసారి చూద్దాము.
సో ఎన్ఆర్ఐ ఓసీఐలతో భారత పౌరులకు జరిగే వివాహాలను మన దేశంలో నమోదు చేయడాన్ని రిజిస్టర్ అంటే తప్పనిసరిగా చేసింది. సో దీనికి సంబంధించి సిఫార్సుల్లో మొదటి పాయింట్ ఈ యొక్క ఎన్ఆర్ఐ ఉంటుంది. అలాగే ఓసీఐలతో భారత పౌరులకు జరిగేటువంటి వివాహాలను మన దేశంలో నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అలాగే కొత్త చట్టంలో విడాకులు, భాగస్వామికి భరణము, అలాగే పిల్లల సంరక్షణ, వారి పోషణకు సంబంధించి నిబంధనలు కూడా ఉండాలని తెలిపింది. అలాగే చట్టాన్ని ఉల్లంఘించిన వారికి సమన్లు అంటే వారెంట్లు జారీ చేయడము, న్యాయపరమైనటువంటి పత్రాలు పంపించడానికి సంబంధించిన నిబంధనలను చట్టంలో స్పష్టంగా పేర్కొనాలి. అలాగే ఇక్కడ ఫోర్త్ పాయింట్ 1967 పాస్పోర్ట్ చట్టానికి సవరణలు చేసి వైవాహిక స్థితిని బహిర్గతం చేయడంతో పాటు జీవిత భాగస్వాముల 2 పాస్పోర్టులను అనుసంధానం చేసేలా నిబంధనలు తీసుకురావాలి. ఈ యొక్క పాస్పోర్ట్ చట్టం 1967 అది గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఈ యొక్క 22వ లా కమిషన్ చైర్మన్ అయినటువంటి రితురాజ్ అవస్థి, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్కు ఈ యొక్క సిఫార్సుల నివేదికను ఇవ్వడం జరిగింది. సో ఇక లా కమిషన్ ఏదైతే సిఫార్సులు చేస్తుందో అది కేంద్ర ప్రభుత్వం అమలు చేయవచ్చు లేదా అమలు చేయకపోవచ్చు. సో ఏదైనా కూడా జరగచ్చు. ఓకే ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్, సో మరాఠాలకు 10% రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సో ఈ యొక్క మరాఠాలు ఎవరైతే ఉంటారో మహారాష్ట్రలో వాళ్ళకు సంబంధించి 10% రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగాల్లో మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆ యొక్క రాష్ట్ర అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే మండలి కూడా ఆమోదించింది. అండ్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ప్రజెంట్ దేశంలో ఏ రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ యొక్క మండలి అంటే ఏంటి, శాసన మండలి అమల్లో ఉంది? సో ఎన్ని రాష్ట్రాలు లేదా ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు? మొత్తంగా ఆన్సర్ చేయండి. మీకు ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్ మరొకసారి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ని శాసన మండళ్ళు ఉన్నాయి? ఓకే, ఆన్సర్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ మహారాష్ట్ర స్టేట్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బిల్లు, ఆ యొక్క బిల్లు పేరు ఏంటంటే మహారాష్ట్ర స్టేట్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ బిల్లు 2024కు ఆమోదం లభించింది. అండ్ మహారాష్ట్రలో మరాఠాల జనాభా వచ్చేసి 28%, దాదాపు ఈ యొక్క పావుకు పైగా మహారాష్ట్రలో మరాఠా జనాభా ఉంటుంది. సో ఇప్పటికే మహారాష్ట్రలో భిన్న కులాలు అలాగే వర్గాలకు ఇప్పటికీ 52% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఓబీసీలదే అందులో దాదాపు 19% రిజర్వేషన్ ఉంది. సో తాజాగా 10% అంటే చాలా గరిష్టంగా చేరిపోతుంది. అండ్ దేశంలో పరిమిత రిజర్వేషన్లు ఎంత శాతం దాటకూడదు? 50%. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అడిగారు. సో దేశంలో పరిమిత రిజర్వేషన్లు 50% దాటకూడదు, కానీ చాలా రాష్ట్రాల్లో 50% దాటిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే తమిళనాడు, బీహార్లో 69%, హర్యానాలో 67%. సో ఇలాంటి చాలా రాష్ట్రాల్లో 50%కి పైగా చేరిపోయింది. బట్ దానికి లిమిట్ అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. సో దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తుందా అనేది మనం వెయిట్ చేయాలి. ఎందుకంటే దేశంలో పరిమిత రిజర్వేషన్ 50% దాటకూడదు అనేది ఒక లిమిట్, ఒక నియమం ఉంది దేశంలో. ఓకే, నెక్స్ట్, సో చండీగఢ్ మేయర్ ఎన్నిక చెల్లదు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఇటీవలే చాలా బర్నింగ్ ఇష్యూ అయింది. ఈ యొక్క చండీగఢ్ మేయర్ ఎన్నిక బహుశా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ వివరాలు చూద్దాం. చండీగఢ్ మేయర్ ఎన్నికను జనవరి 30న నిర్వహించడం జరిగింది. 2024 జనవరి 30న. అయితే కార్పొరేషన్లో మొత్తం 36 ఓట్లు ఉన్నాయి. ఆ యొక్క మేయర్ ఎన్నికకు సంబంధించి కార్పొరేషన్లో మొత్తం 36 ఓట్లుంటే బీజేపీ అభ్యర్థి ఓడిపోయే అవకాశం ఉండటంతో రిటర్నింగ్ అధికారి, గుర్తుపెట్టుకోని పేరు అనిల్ మాషి 8 ఓట్లపై రహస్యంగా క్రాస్ గుర్తు వేసి దానిపై చెల్లనివిగా ప్రకటించడం జరిగింది. సో వాస్తవానికి ఈ ఓట్లన్నీ కూడా చెల్లుతాయి. అయితే ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఓడిపోయే ప్రమాదం ఉండడంతో ఈ యొక్క రిటర్నింగ్ అధికారి ఎవరైతే ఉంటారో అనిల్ మాషి, ఆయన ఈ యొక్క క్రాస్ గుర్తు వేయడం జరిగింది. తద్వారా అవి ఎన్నిక ఆ యొక్క ఓట్లు అనేవి చెల్లనివిగా మారిపోయాయి. సో ఆ యొక్క వీడియో ఏదైతే ఉంటుందో ఆ యొక్క వీడియో మొత్తం వైరల్ అయిపోయింది దేశవ్యాప్తంగా. అది సుప్రీంకోర్టుకు సమక్షంలో కూడా సమీక్షించడం జరిగింది. తద్వారా ఏమైందంటే ఆ యొక్క చండీగఢ్ మేయర్ ఎన్నిక ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఎన్నిక చెల్లదు అని తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆ యొక్క బీజేపీ అభ్యర్థి ఎవరంటే సోంకార్ మనోజ్ అండ్ దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అయినటువంటి కుల్దీప్ కుమార్ యాదవ్ను ఈ యొక్క మేయర్గా ప్రకటిస్తూ తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. అలాగే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 142 కింద తమకు సంక్రమించినటువంటి ప్రత్యేక అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించుకుంది. ఆర్టికల్ 142
దాని ప్రకారంగా ఈ యొక్క తీర్పునైతే ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి ఆ పేర్లు అనేవి. నెక్స్ట్, కొత్త నేర న్యాయ చట్టాలు జూలై 1 నుండి అమలు. సో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. కొత్త నేర న్యాయ చట్టాలు ఇటీవలే పార్లమెంట్ కూడా ఆమోదం తెలిపింది. అండ్ ఎప్పటి నుంచి అమల్లోకి రానుందంటే జూలై 1, 2024. సో ఒకసారి చూద్దాం. బ్రిటిష్ వలస పాలన నాటి చట్టాలను ప్రక్షాళించేలా రూపొందించినటువంటి 3 నూతన నేర న్యాయ చట్టాలు ఏవైతే ఉంటాయో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం 2024 జూలై 1 నుండి అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఒక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సో ఇలాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాను, మీకు గుర్తుపెట్టుకోండి. భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి సెక్షన్ 106 క్లాస్ 2 అమలుకు మాత్రము మినహాయింపును ఇచ్చింది. సో ఏంటి ఈ యొక్క సెక్షన్ ఏం చెప్తుందంటే సెక్షన్ 106 క్లాస్ 2 వాహనాన్ని దూకుడుగా లేదా నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తుల మరణానికి కారకులయ్యే వారికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు శిక్ష విధించవచ్చు. ఈ యొక్క సెక్షన్నే కాస్త మినహాయింపునిచ్చింది. అంటే అప్పుడే అమలు చేయకుండా కొంచెం డ్రాప్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని తొలగించాలని దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు కూడా ఆందోళన చేస్తున్నారు. ఆ యొక్క నేపథ్యంలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం కాస్త ఆలోచించి దాన్ని ఇప్పుడే అమలు చేయబోము, జూలై 1న అమలు చేయబోము, కొంత టైం ఇచ్చి లేదా దానికి ఏమైనా సవరణలు చేసేలా ఉందో సో చూద్దాం. నెక్స్ట్, ఈ యొక్క 3 బిల్లులు ఏవైతే ఉంటాయో 2023 ఆగస్టు 11న లోక్సభలో ప్రవేశపెట్టారు. తర్వాత వీటిని స్థాయి సంఘానికి పరిశీలన కోసం కూడా పంపడం జరిగింది. స్థాయి సంఘం నివేదిక తర్వాత 2023 డిసెంబర్ 20న లోక్సభ, అలాగే డిసెంబర్ 21న రాజ్యసభ ఆమోదం తెలిపింది. సో ఇక్కడ డేట్లు గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 20, 2023, డిసెంబర్ 20న లోక్సభ ఆమోదం తెలిపింది, 21న రాజ్యసభ ఆమోదం తెలిపింది. అండ్ రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదం తెలిపారంటే డిసెంబర్ 25న చక్క ఫాస్ట్గా ఆమోదం తెలపడం జరిగింది. అండ్ ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే జూలై 1, 2024 జూలై 1న అయితే అమల్లోకి రానుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఈ యొక్క 3 కొత్త చట్టాలు వేటి యొక్క స్థానంలో వస్తాయంటే ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 1860 చట్టము, అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి 1898, అలాగే భారతీయ సాక్ష్యాధార చట్టం 1872 యొక్క వాటి స్థానంలో కొత్తవి రాబోతున్నాయి. సో ఇవన్నీ కూడా రద్దు అవుతాయి. అవి అమల్లోకి వస్తే మాత్రం ఇవన్నీ కూడా రద్దు అవుతాయి. ఓకే, సో ఇక భారతీయ న్యాయ సంహితలో రాజ్యద్రోహం స్థానంలో దేశద్రోహం అనేటువంటి పదాన్ని చేర్చడం జరిగింది. దీని ప్రకారం గరిష్ట శిక్ష యావజ్జీవ కారాగారం, అలాగే కనిష్ట శిక్ష 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. సో ఐపీసీలో ఉన్నటువంటి రాజ్యద్రోహానికైతే సెక్షన్ 127A ప్రకారము గరిష్ట శిక్ష యావజ్జీవము, కనిష్టంగా 3 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. సో ఇక రాజ్యద్రోహానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు కూడా కొంత మేరకు ఈ యొక్క స్టే విధించడం జరిగింది. తద్వారా అది వార్తలు నిలిచింది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇవి మీకు 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ పాలిటీ అంశాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.